అబ్రాం పాస్టర్ గారిని దేవుడు ప్రేమిస్తున్నాడంటే అబ్రాం పాస్టర్ ఏదో గొప్ప అని కాదు. నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడంటే నీవేదో గొప్ప, ప్రపంచంలో నీలాంటి వాడు ఎవరు లేడు, నీవు లేకపోతే అసలు ప్రపంచమే లేదని ఆయన ప్రేమించలేదు. నీవు లేకపోతే ఏమీ లేదు, నీవు రాకపోతే ఏది జరగదు. భ్రమ, మన భ్రమ అది. నాకు నేను 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 తలాంతులు కలిగిన వాడిని, నేను వరాలు కలిగిన వాడిని, నేను పాడితే అసలు ఒక రేంజ్లో ఉంటుంది ఆ పాట, నేను వాయిద్యాలు వాయిస్తే గొప్పగా ఉంటుంది, లేకపోతే నేను మాట్లాడితే గొప్పగా ఉంటుంది, నేను ప్రసంగం చేస్తే అలా ఉంటుంది, నాకు ఈ తలాంతులు, నాకు ఫలానా తలాంతు ఉంది, నేను లేకపోతే ఏమీ లేదని భ్రమ పడకూడదు. మనలో ఏదో చూసి ఆయన ప్రేమించలేదు. ప్రైజ్ ది లార్డ్. నాలో నా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్య. నాలో నా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి. నాలో ఏ మంచి లేదు, నీలో ఏ మంచి లేదు. ఒకవేళ కొద్దో గొప్ప మంచి ఉంటే మనిషి యొక్క నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి వస్త్రముతో సమానం, మసిగుడ్డతో సమానం. నీకేదైనా ఏంటంటే మంచి క్రియలు ఒకవేళ ఉంటే అది దేవుని దృష్టిలో మురికి గుడ్డతో సమానం. ప్రియులారా, సమస్త జనములో లెక్కకు మనం చిన్న గుంపే కదండి. ప్రైజ్ ది లార్డ్. చిన్న గుంపే. చెప్పుకోవడానికి మనం ఏ విశేషాలు ఉన్నాయి చెప్పండి? మనకన్నా జ్ఞానులు లోకంలో ఎంతమంది లేరు చెప్పండి? అబ్రాం పాస్టర్ గారి కన్నా తల పండిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. జ్ఞాన వివేకంతో నిండిన వాళ్ళు ఎందరో ఉన్నారు. థియాలజీ చదివిన వాళ్ళు ఏంటండి, బైబిల్ గురించి చదివి 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 ఆ బైబిల్ సంపదను ఏంటండి, ఆ సర్వోన్నతుని సంపదను బుర్రలోకి ఎక్కించుకున్న ఎంతోమంది ఉన్నారు. గంటల కొద్దిగా అనర్గళంగా మాట్లాడగలిగిన వాడు ఎంతోమంది ఉన్నారు. పరిశుద్ధులు కూడా. ఆ పరిశుద్ధులందరితో పోల్చుకుంటే అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, అభాగ్యుణ్ణి. ప్రియులారా, నేనేదో గొప్ప అని ప్రభు నన్ను ప్రేమించలేదు, మీరేదో గొప్ప అని ప్రభు మిమ్మల్ని ప్రేమించలేదండి. లెక్కకు చాలా తక్కువే మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన చూపిన మహాప్రేమ, ఆయన ప్రేమ మనల్ని అన్ని ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి విడిపించి మనకు విడుదల, సంతోషాన్ని అనుగ్రహించింది దేవుని ప్రేమ. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.